బాల్కసుమన్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సీఎం అన్నా నీ అమ్మ సీఎం లాగా ఫాలో కమ్మంటారు అన్నా ఇదేమన్నా సీఎం లాగా ఫాలో కమ్మంటారు మీరు. ప్రైమ్ 9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ అరెస్ట్కి సంబంధించిన విజువల్స్ చూస్తూ ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే బాల్కసుమన్ తెలంగాణ భవన్ బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. నన్ను టార్గెట్ చేస్తున్నారు, అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది,
నేను ఎక్కడికి పారిపోలేదు, 3 రోజులుగా తెలంగాణ భవన్లోనే ఉంటున్నానని చెప్పారు. ఏదో ఒక యాప్కి సంబంధించి కూడా మేము చూస్తూ ఉన్నాం. మరోవైపు అరెస్ట్కి సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నామని, ఎన్ని అరెస్టులు చేసినా కూడా బీఆర్ఎస్ ప్రశ్నిస్తూనే ఉంటుందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అది మాట్లాడిన కొద్దిసేపటికే ప్రస్తుతం ఇప్పుడు బాల్క సుమన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు, సింగరేణిపై ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని, మరోవైపు ప్రభుత్వం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన నేపథ్యాన్ని మనం ప్రైమ్ 9 స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రస్తుతం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ దగ్గర హైడ్రామా నెలకొంది. భారీగా టాస్క్ ఫోర్స్ పోలీసులు మోహరించి తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశంపై పూర్తి వివరాలని మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే బాల్క సుమన్ మాట్లాడారు, అరెస్టులు చేసినా కూడా ప్రశ్నించడం ఆగదంటూ. అది జరిగిన కొద్దిసేపటికి ఇప్పుడు అరెస్ట్ జరిగినటువంటి పరిస్థితి బాల్క సుమన్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చందు, తెలంగాణ భవన్లో ఇటీవల జరిగినటువంటి ఒక సింగరేణి కార్మికుల సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే నేపథ్యంలో ఆయన మీద నాంపల్లి పోలీస్ స్టేషన్ లో సెక్షన్ 326, 351, 353, రిజిస్టర్ 55 ఇలా పలు కేసులు నమోదయ్యాయి. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర నిరసన ఆగ్రహం వ్యక్తమైంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన మాట్లాడినటువంటి మాటల్లో సింగరేణి సంబంధించి కార్యాలయాలు తగులబెట్టండి, అదేవిధంగా రైలు పట్టాలు పూర్తయ్యాలంటూ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఆ రోజు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా తీవ్ర విమర్శలు చేస్తాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ వివాదాస్పద వ్యాఖ్యలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ బాల్క సుమన్ మీద కేసు పెట్టారు. ఈ నేపథ్యంలోనే నాంపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఆయన మీద కేసు నమోదైంది. అయితే గత కొన్ని రోజులుగా 3-4 రోజులుగా బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు ఇక్కడ నాంపల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు కూడా ప్రయత్నించారు. తెలంగాణ భవన్ లోనే వివిధ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో తాను బయటికి రాలేకపోయాను తప్ప ఎక్కడికి పారిపోలేని చెప్పేసి కాసేపు క్రితమే ఆయన బాల్క సుమన్ మాట్లాడిన మాటలు కూడా మనం స్పష్టంగా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఎట్టకేలకు ఏదైతే బాల్క సుమన్ అరెస్ట్ చేసేందుకు తెలంగాణ భవన్ కు నాంపల్లికి సంబంధించిన ఏసీపీ బృందంతో అక్కడ చేరుకున్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్లు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో సుమన్ తరఫు న్యాయవాదులు కూడా అక్కడ తెలంగాణ భవన్ చేరుకున్నారు. వారు పోలీసులతో వారు మాట్లాడిన తర్వాత తెలంగాణ భవన్ వెలుపలికి వచ్చినటువంటి బాల్క సుమన్ మీడియాతో మరోసారి మాట్లాడారు. తాను చేసే వ్యాఖ్యల మీద నా మీద కక్ష కట్టులని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా చెప్పడం జరిగింది. చెన్నూరు నియోజకవర్గంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూడా జరిగిన సమయంలో కూడా దానిలో అకారణంగా పోలీసు కేసు పెట్టి జైల్లో పెట్టారని చెప్పారు. అక్కడ కూడా తనకు వసతులు కల్పించాలని చెప్పేసి ఆయన ప్రధానంగా ఆరోపించారు. ఒక చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉన్న వ్యక్తిగా, గతంలో తాను ఎంపీగా అదేవిధంగా ఎమ్మెల్యేగా పనిచేసిన నేపథ్యంలో ఖచ్చితంగా తాను చట్టాల మీద నమ్మకం ఉందని స్పష్టం చేస్తూనే ఏదైతే నాంపల్లిలో తనపై పెట్టేటువంటి కేసుకు సంబంధించి ఖచ్చితంగా తాను సహకరిస్తాను, విచారణకు సహకరిస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆయన్ని తెలంగాణ భవన్ ముందు ఆయన అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన్ని నాంపల్లి కోర్టుకు తరలిస్తారా, మరో వేరే పోలీస్ స్టేషన్ తరలించి విచారించిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టారనేది కాసేపట్లో తేలే అవకాశం మనం స్పష్టంగా అనుకున్నాం. మొత్తానికి కూడా ఖచ్చితంగా బాల్క సుమన్ని అరెస్ట్ చేసి అంటే పోలీస్ కేసు నమోదైన తర్వాత అరెస్ట్ చేస్తారనేటువంటి వదంతులు వచ్చిన నేపథ్యంలో కాసేపటి వీటన్నిటి కూడా తెర దింపుతూ ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుంటారో మనకు స్పష్టంగా చెప్పవచ్చు. రైట్ రాజేందర్, థ్యాంక్ యూ. బాల్క సుమన్ ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే సమయంలో తెలంగాణ భవన్లో కొంత గందరగోళం నెలకొంది. పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని బాల్క సుమన్ పై కేసు నమోదైంది. బాల్క సుమన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి